హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెదవి దాటిని ప్రేమ 13వ భాగాన్ని వినేద్దాం. వాళ్ళ అక్కని ఇతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది, అందుకే అలా ఉంది అని అంటుంది అను. చైతు షాక్ అయి ఏంటి నువ్వు అనేది అని అంటాడు. ప్రియకి పెళ్ళైపోయిందా, అది బలవంతంగానా? బయట వ్యక్తివి, నీకే అంత షాకింగ్గా ఉంటే మరి ప్రియకి దివ్యకి ఎలా ఉంటుందో చెప్పు అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ అంటుంది అను. జాను మెసేజ్ చేసింది, వాళ్ళు వచ్చేసారని, పద వెళ్దామని అంటుంది అను. కార్తీక్, సుధా మనం కూడా వెళ్దాం పద అంటూ చైతు వాళ్ళ వెనక వెళ్తారు. బాబు అర్జున్, దివ్య మొండిగా ఉంటుంది కానీ మనసు చాలా మంచిది, మెల్లిగా చెప్తే అర్థం చేసుకుంటుంది, తన ప్రవర్తన చూసి బాధపడకూడదు, తనే వచ్చి బావా మా అక్కని తీసుకుని పో అంటుంది అని అంటాడు సుందరం. వాళ్ళంతా వెళ్ళగానే పెద్దమ్మ, అమ్మ ఏమైంది, వదిన్ని తీసుకుని పోవడం ఏంటి అని మాస్క్ తీస్తూ అడుగుతాడు రాహుల్. రాధగారు నవ్వుతూ, రాహుల్ ఎలా ఉన్నావు, నీ మెడికల్ క్యాంప్ ఎలా జరిగింది అని అడుగుతారు. అందరూ షాక్ అయి రాధగారిని చూస్తూ ఉంటారు. పెద్దమ్మ, ఇంత సీరియస్ టైంలో నువ్వు ఇలా ఎలా నవ్వుతూ పలకరిస్తున్నావు అని అడుగుతాడు రాహుల్. ఇప్పుడు ఏమైంది నాన్న, మొన్నటి వరకు వీడు ప్రియని తన భార్యగా ఒప్పుకోలేదు, తాళి కట్టిన వీడే ఆ అమ్మాయిని భార్యగా అంగీకరించడానికి ఇంత టైం తీసుకుంటే మరి సడన్గా మీ అక్కకి అనుకోకుండా పెళ్ళైపోయింది, ఇతనే మీ బావంటే ఎవరికైనా ఎలా ఉంటుందో చెప్పు అని అంటారు. నువ్వు చెప్పింది కరెక్టే కానీ పెద్దమ్మ, మరి అన్నయ్య అని రాహుల్ అనగానే ఏమో ఏం చేస్తాడో, తన మొండి మరదల పిల్లని ఎలా ఒప్పించి తన భార్యని తెచ్చుకుంటాడో వాడిష్టం అని అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వుతారు. అర్జున్కి ఏదో అర్థమైనట్లుగా ఫేస్ పెట్టి రాధగారిని చూస్తూ కళ్ళు ఆర్పుతాడు. ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఏమైనా చేయ కానీ ఆ అక్క చెల్లెలు మాత్రం విడదీయకు అని, నా చెల్లెలు నాకు వాళ్ళు మిగిల్చిన తీపి గుర్తులు వాళ్ళిద్దరూ అని అంటారు. ప్రసాద్ గారు అలాగే అలా అనగానే రాహుల్కి కారులో శ్రీకర్ అన్నమాట గుర్తుకు వచ్చి, అలాగే దివ్య ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంది అనుకుంటూ, డాడ్ మీరు ఏమంటున్నారు, మీ చెల్లెలు తీపి గుర్తులా అని అంటాడు. అవును నాన్న, అర్జున్ అన్నయ్య చేసుకున్న అమ్మాయి మీ మేనత్త కస్తూరి కూతురు అని అంటుంది మీనాక్షి. అంటే దివ్య నా మరదలా అని సంతోషపడతాడు లోపల. అందరినీ డ్రాప్ చేశాక ఇక వెళ్దాం పద అని అను అనగానే, ఎక్కడికి వెళ్ళేది, లోపల మన పూలందేవి ఏం చేస్తుందో చూడాలి అని అంటాడు చైతు. బావా ఒక్క పేరుతో పిలవ్వా దాన్ని అని అను అనగా, ఇప్పుడు అది కాదు మెయిన్ పాయింట్, లోపలికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటా అని అంటాడు చైతు. అను ఆలోచించి, అదే నిజమే ఉండు, నేను జానుకి మెసేజ్ చేసి వస్తాను అని అంటుంది. చైతు లోపలికి ఎంటర్ అవ్వగానే లోపల సీన్ చూసి నవ్వుకుంటాడు. దివ్య సోఫాపై కూర్చొని కోపంగా ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటుంది. వాళ్ళేమో బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూస్తుంటారు. దివ్య వాళ్ళని చూస్తూ, కార్తీక్ నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడుగుతుంది. నాకు ఈరోజే తెలిసింది దివ్య అని అంటాడు. సుధా అక్క మరి నీకు అని అడుగుతుంది దివ్య. నాన్న వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు అని అంటుంది సుధా. బాబా ఎందుకు నాకు నిజం చెప్పలేదు అని అడుగుతుంది దివ్య. ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మా, అందుకే నీ చదువు డిస్టర్బ్ అవుతుందని. సరే నాకు చెప్పలేదు, వాడెవడో వచ్చి మెడలో తాళి కట్టేస్తే అక్కని వాడితో పంపిస్తారా అని అంటుంది. అబ్బాయి మంచివాడే, ఏదో పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో మాట అంటుంటే ఎవరు కనబడితే వాళ్ళ మెడలో తాళి కట్టేస్తాడా అని అడుగుతుంది దివ్య. ఇప్పుడు ఏమంటావే, ఈ పెళ్లి చల్లదంటావా, అతను నా భర్త కాదు అంటావా అని అడుగుతుంది ప్రియ. అవును ఈ పెళ్లి చల్లదు, అతను నీ భర్త కాడు అని అంటుంది దివ్య అని ప్రియ గట్టిగా అలచి కోపంగా చూస్తుంది. అను లోపలికి వచ్చి, దివ్య ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడు సైలెంట్గా ఉండే అక్కకి కూడా కోపం తెప్పిస్తున్నావు అని అంటుంది. ప్రియ దివ్యపై అరిచేసరికి దివ్య కోపం అంతా దుఃఖంగా మారిపోయి అనుని పట్టుకుని ఏడుస్తూ, అమ్మ నాన్న బ్రతికి ఉంటే అక్క పెళ్ళి ఇలా జరిపిస్తారా, అను అసలు ఇలాంటి పెళ్ళిని ఒప్పుకుంటారా, ఎంత గ్రాండ్గా చేసేవారు, అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా పరామర్శించడానికి వచ్చిన జనాలు అందరి నోటి నుండి ఒక్కటే మాట, అయ్యో ఒక్క అమ్మాయి కూడా పెళ్లి జరగలేదే, ఇప్పుడు ఎవరు చేస్తారు వీళ్ళ పెళ్ళిళ్ళు అంటూ మాట్లాడేవాళ్ళు. అప్పుడే నిర్ణయించుకున్న, అలా మాట్లాడిన వాళ్ళ నోర్లు మూసేలా మా అక్క ఇష్టపడ్డ వ్యక్తినిచ్చి ఘనంగా పెళ్లి చేయాలని. కానీ ఇప్పుడు తనకి కూడా తెలియకుండానే యాక్సిడెంటల్గా మ్యారేజ్ జరిగిపోయింది అంటే, అది కూడా పెళ్లి జరిగిన ఇన్ని రోజులకు నాకు తెలిస్తే ఆ పెళ్లిని నేను ఎలా ఒప్పుకుంటానే అంటుంది. దివ్య మాటలకు చైతితో సహా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. దివ్య సారీ మా, నీపై కోప్పడందుకు అంటూ దివ్యని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది ప్రియ. దివ్య ముఖం పక్కకి తిప్పుకుంటుంది. ప్రియ చెవులు పట్టుకుని మరి సారీ మా అంటూ అడుగుతుంది. దివ్య అయినా ముఖం తిప్పుకోవడంతో, సరే నువ్వు ఆయన్ని బావాగా ఒప్పుకున్నాకే నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను అని అంటుంది. దివ్య ప్రియ మాటలకి సరే అంటుంది. అను కిచెన్లోకి వెళ్ళి అందరికీ టీ తీసుకుని వచ్చి, జాను
వాళ్ళు వచ్చిన విషయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అర్జున్ తన రూమ్లోకి వెళ్ళి ప్రియని తలుచుకుంటూ తన మొబైల్ తీసి ప్రియకి కాల్ చేస్తాడు. పక్కనే మొబైల్ రింగ్ టోన్ విని బెడ్పై ఉన్న దిండు తీస్తే స్క్రీన్పై హస్బెండ్ గారు అని ఉండడం చూసి అర్జున్కి తెలియకుండానే పెదవులు విచ్చుకుంటాయి. వెంటనే ప్రియాని చూడాలనిపిస్తుంది అర్జున్కి. బయట గార్డెన్లో ప్రియా నాటిన రోజా మొక్కల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఆకాశంలో చంద్రుని చూస్తూ ప్రియని తలుచుకుంటాడు. రాహుల్కి నిద్ర రాక తిరుగుతూ బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ అర్జున్ని చూస్తాడు. ఏంటి బ్రో ఇక్కడ ఏం చేస్తున్నావు? అవును, ఇందాక అడుగుదామనుకుని మర్చిపోయాను, నీ ఫేస్ పైన ఆ దెబ్బలేంటి అని అడుగుతాడు. అర్జున్ జరిగిన స్టోరీ అంతా చెప్తాడు. అందుకే దివ్య ఆ రోజు నన్ను కలవకుండానే వెళ్ళిపోయి ఉంటుంది అని అంటాడు రాహుల్. అర్జున్కి రాహుల్ అన్న మాటలతో ఒక ఐడియా వచ్చి, మరి ఇప్పుడు కలుస్తావా నీ దివ్యని అని అడుగుతాడు. ఇప్పుడు ఆ టైం 12 దాటింది, ఈ టైంలో వెళ్తే దొంగలని అనుకుంటారేమో అని అంటాడు. ఏం కాదు, నేను చూసుకుంటాను పద అని కారులో కాకుండా బైక్లో వెళ్తారు ఇద్దరు. సుధా, ప్రియా, దివ్య ఒక దగ్గర నిద్రపోతారు. కార్తీక్ సుందరం దగ్గర నిద్రపోతాడు. కొత్త అల్లుడిగా మొదటిసారిగా మామగారికి ఇంటికి వస్తూ లేడీ గెటప్ వేశాను, ఆ రౌడీగాడు ముందు డ్యాన్స్ వేశాను, నా కష్టం మరి ఏ అల్లుడికి రాకూడదు అనుకుంటూ పక్కకు తిరుగుతాడు. పక్కనే ఉన్న సుందరాన్ని చూసి, చ నా పెళ్ళాం అక్కడ, నేనేమో మామగారితో అని తల కొట్టుకుంటూ ఈ సుధా ఏం చేస్తుందో అంటూ మెల్లగా మంచం దిగుతాడు. ప్రియకి నిద్ర పట్టకపోవడంతో బయటకు వచ్చి కూర్చుంటుంది. కార్తీక్ ఆ ఇంట్లో నుండి ఈ ఇంట్లోకి వెళ్తూ అంటే అవి 2 పక్కపక్కనే ఉండే పోర్షన్స్లే. ప్రియని చూసి ఫస్ట్ దెయ్యం అనుకుని భయపడి వెనక్కి వెళ్ళి దాక్కుని తొంగి చూస్తాడు. అమ్మయ్య ప్రియనా, నేనేదో అనుకుని జరుచుకున్నాను అని అనుకుంటూ, ప్రియా ఇక్కడ ఉంది అంటే అక్కడ సుధా, దివ్యనే ఉంటారు. సుధని ఎలా అయినా ఒప్పించి ఇక్కడ నుండి తీసుకుని పోవాలి. కొత్త పెళ్ళికొడు కదా, అందులోనే లవ్ మ్యారేజ్, పాపం కార్తీక్ కష్టాలు. మెల్లిగా పిల్లిలాగా సౌండ్ చేయకుండా లోపలికి వెళ్తాడు. అప్పుడే ఎవరో పక్క నుండి ప్రియా ప్రియా అని పిలుస్తుంటారు. ఏంటి ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది అనుకొని భయంగా పక్కకి తిరిగి చూస్తుంది. ఎదురుగా అర్జున్ని చూడగానే ఏడ్చుకుంటూ వెళ్ళి వాటేసుకుంటుంది ప్రియా. ప్రియా నీ ఏడుపు చూడటానికేనా నేను ఈ టైంలో ఇక్కడికి వచ్చింది అని అంటాడు అర్జున్. ప్రియా కళ్ళు తుడుచుకుని ఏడవను అని చెప్తున్నట్లుగా తల అడ్డంగా ఊపి అర్జున్ చెయ్యి పట్టుకుంటుంది. అర్జున్ ఆ మండుతుంది అని అంటాడు. ఏమైంది అంటూ కంగారుగా ప్రియా అర్జున్ చేయి వైపు చూడగా మోచేతి దగ్గర రక్తం కారుతుంది. అయ్యో రక్తం వస్తుంది, ఎలా తగిలింది అని ప్రియా అడగగానే గోడ దూకినప్పుడు గీసుకున్నట్లుంది అని అర్జున్ అనగానే ప్రియా బాధగా అర్జున్ వైపు చూస్తూ, సారీ అండి, నా వల్లే కదా మీకు ఈ దెబ్బలు అని, రండి లోపలికి, గాయానికి యాంటీసెప్టిక్ రాస్తాను అని అంటుంది. ప్రియా అర్జున్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. రూమ్లో సుధని నిద్ర లేపడానికి కార్తీక్ నానా పాటలు పడుతుంటాడు. సుధా అని మెల్లగా పిలుస్తుంటాడు. దివ్య అటువైపు నుండి ఇటువైపు నిద్రలో తిరుగుతుంది. కార్తీక్ దివ్య ఎక్కడ నిద్రలేస్తుందో అని దివ్యకి కనపడకుండా కింద పడుకుంటాడు. దివ్య లేవకపోయేసరికి సుధని నిద్ర లేపడానికి ట్రై చేస్తుంటాడు. ప్రియా అర్జున్ గాయానికి మందు రాస్తుండగా అర్జున్కి మంటగా అనిపించి చిన్నగా ఆ అని అంటాడు. వెంటనే ప్రియా అర్జున్ నోరు మూసి నిద్రలేస్తారు అని అంటుంది. కార్తీక్ ఎవరో అరిచినట్లు ఉన్నారే అనుకుంటూ ఏమోలే నా భ్రమ అయి ఉంటుంది అనుకుని సుధని చిన్నగా గిచ్చుతాడు. సుధా నిద్రలోనే అరవబోతే తన నోరు మూసి నేనే నీ మొగుణ్ణి అని మెల్లగా అంటాడు. గాఢ నిద్రలో ఉన్న దివ్యకి సుధా అరవడం వినిపించకపోయినా ప్రియా అర్జున్లు వింటారు. ప్రియా వెంటనే అర్జున్ని తన రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అని అడుగుతాడు కొంటెగా అర్జున్. అని అర్జున్ని దగ్గరికి రమ్మని రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడండి, సుధా అక్క వాళ్ళ హస్బెండ్ అని అంటుంది ప్రియా. అర్జున్ బయటికి చూడగానే మెల్లగా అడుగు వేసుకుంటూ కార్తీక్ సుధా బయటికి వెళ్తుంటారు. చప్పుడు చేయకుండా బయటికి వెళ్తున్న వాళ్ళని చూసి అర్జున్ ప్రియలు నవ్వుకుంటారు. అర్జున్ గారు ఇలా కూర్చోండి అంటూ రూమ్ లైట్స్ వేస్తుంది ప్రియా. రూమ్ అంతా చూడడానికి ప్రశాంతంగా నీట్గా ఇండోర్ ప్లాంట్స్తో అక్కడక్కడ డెకరేట్ చేసి ఉంటుంది. ప్రియా ఇది నీ రూమ్ కదా అని అడుగుతారు. అవును, ఎలా చెప్పారు అని అడుగుతుంది ప్రియా. చూస్తే అర్థమైపోతుందిలే అంటాడు అర్జున్. అవునా అని నవ్వుతూ అర్జున్ గాయానికి మందు రాస్తుంది. మంట పుట్టకుండా గాలి ఊదుతుంది. అర్జున్ ప్రియని చూస్తూ ఉంటాడు. ప్రియా అర్జున్ ముఖంపై తగిలిన దెబ్బలను చూసి సారీ అర్జున్ గారు, నా కారణంగా మీకు దెబ్బలు తగిలాయి అని అంటూ అర్జున్ పెదవి చివరన చిట్లిన రక్తం కారడం గుర్తుకు వచ్చి అర్జున్ పెదవుల చివరని తాకుతుంది. ప్రియా తన చేతితో అర్జున్ అదరాలను తాకగానే అర్జున్ గుండె వేగం పెరుగుతుంది. అర్జున్ ప్రియా చేయిని తన ముఖంపై నుండి తీసి చేయి పట్టుకుని ప్రియా కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ప్రియా అర్జున్ ఎందుకు అలా చేశాడో అర్థం కాక అయోమయంగా అర్జున్ని చూస్తూ ఉంటుంది. అర్జున్ కొంచెం ముందుకు వచ్చి ప్రియా నుదుటిపై ముద్దు పెడతాడు. అర్జున్ చేసిన పనికి ప్రియా షాక్ అయి బిగుసుకుపోతుంది. తన గుండె వేగం కూడా పెరిగిపోతుంది.
ఇప్పటి వరకు అనుకోకుండా 1-2 సార్లు ముద్దు పెట్టినా ఇది అర్జున్ తనకి తానుగా ప్రియని కిస్ చేసేసరికి ప్రియా బుగ్గలు సిగ్గుతో ఎరపెక్కిపోతాయి. అర్జున్ సిగ్గుతో కందిపోయిన ప్రియా బుగ్గలను చూస్తూ ప్రియా ఐ లవ్ యూ అంటూ ఆమె చెంపలపై కిస్ చేస్తాడు. తర్వాత ఆమె చెవి దగ్గరగా వచ్చి మెల్లగా ప్రియా కెన్ ఐ కిస్ అని అనగానే ప్రియా గుండె వేగం మరింతగా పెరుగుతుంది. సిగ్గుతో ముఖం అంతా ఎర్ర గులాబీలా మారిపోతుంది. అర్జున్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. అర్జున్ చొరవ చూపి ఆమె పెదవులను అందుకోబోతుండగా వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి అన్నట్లుగా బయట పూలకుండి పదిలిన శబ్దం వినపడుతుంది. ప్రియా అర్జున్ల వెంటనే తేరుకుని ఒకరికొకరు కొంచెం దూరం జరుగుతారు. పూలకుండి పదిలిన శబ్దానికి దివ్య మేలుకుంటుంది. తన పక్కన సుధా ప్రియా కనిపించకపోయేసరికి దివ్యకి నిద్ర మత్తు అంతా వదిలిపోయి ప్రియా అక్క, సుధా అక్క అని పిలుస్తుంది. దివ్య పిలుపు విన్న ప్రియకి చెమటలు పడతాయి. దివ్య బయటకు వచ్చి ప్రియా రూమ్లో లైట్ ఆన్ అయి ఉండడం చూసి తలుపు కొడుతుంది. అక్క నువ్వు లోపల ఉన్నావా అంటూ ప్రియా కంగారుగా హా అని అంటుంది. డోర్ ఓపెన్ చేయి అని దివ్య అనగానే డోర్ సగం వరకు ఓపెన్ చేసి ఏమైంది దివ్య, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అంటుంది. ఏం లేదు, ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది దివ్య. ఈ టైంలో ఎవరు వస్తారు దివ్య, నువ్వేదో కలకన్నట్లున్నావు అని అంటుంది ప్రియా. అవునా అని దివ్య అనుకోగానే మళ్ళీ బయట నుండి ఏదో శబ్దం వినపడుతుంది. అక్క నువ్వు లోపలే ఉండు, బయటికి రాకు అని చెప్పి దివ్య బయటికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసి చుట్టూ చూస్తుంది. దూరంగా ఎవరో వ్యక్తి కనిపించేసరికి ఏయ్ ఎవరు నువ్వు, దొంగవా అని అడుగుతుంది. ఆ వ్యక్తి పూలకుండీలో ఉన్న ఒక రోజాను తీసి దివ్య ముందు నిలబడి మిస్ యూ మై ప్రిన్సెస్ అని అంటాడు. రాహుల్ నువ్వేంటి ఇక్కడ, అది ఈ టైంలో అని అంటుంది. నిన్ను కలవాలనిపించింది అందుకే వచ్చేసా అని అంటాడు. దివ్య మాటలు విన్న ప్రియ కంగారుగా బయటికి వెళ్ళబోతున్న ప్రియ చేయి పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు. అర్జున్ గారు బయట ఎవరో దొంగోడు వచ్చినట్లున్నాడు అని ప్రియ కంగారుగా చెప్తుంటే అర్జున్ నవ్వి అవును మీ చెల్లెలు మనసు దోచేసిన పెద్ద దొంగోడు అని అంటాడు. ఏంటి మనసు దోచేసిన దొంగ అని ప్రియ అడగ్గా ఇలా రా చెప్తాను అంటూ ప్రియని తన ఒడిలో తలపెట్టి కడుక్కోమని అంటాడు. ప్రియకి రాహుల్ దివ్యల లవ్ స్టోరీ తనకు తెలిసినంతవరకు చెప్పి ఇది జరిగింది అని అంటాడు. ప్రియ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోవడం తల కిందికి దించి చూస్తాడు. అప్పటికే ప్రియ గాఢ నిద్రలోకి జారుకుంటుంది. అర్జున్ ప్రియ నిద్ర డిస్టర్బ్ కాకుండా మెల్లగా లేచి తన తల కింద దిండు పెట్టి ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రియని చూసి తన నుదుటిపై ముద్దు పెట్టి తన మొబైల్ని ప్రియ పక్కన ఉంచి దివ్య కంట పడకుండా బయటికి వెళ్ళి రాహుల్కి మెసేజ్ చేస్తాడు. అర్జున్ ప్రియకి రాహుల్ దివ్యల గురించి చెప్తున్న సమయంలో నన్ను కలవాలని ఈ టైంలో గోడ దూకి మరీ రావాలా, మార్నింగ్ రావచ్చుగా అంటుంది దివ్య. రావచ్చు కానీ నీ ఆలోచన అంతవరకు నన్ను ఉండనిస్తేగా అని అంటాడు రాహుల్. మీ మెడికల్ క్యాంప్ ఎప్పుడు పూర్తి అయ్యింది అని అడుగుతుంది దివ్య. నిన్ననే అని అంటాడు రాహుల్. నిన్న అంటే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసారా అంటుంది దివ్య. అవును నువ్వు అక్కడి నుండి వచ్చాకే తెలిసింది, అప్పుడు మేము సేవ్ చేసిన అమ్మాయి మీ అక్క అని అంటాడు రాహుల్. అవును ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఎన్నిసార్లు తిరిగాను మీ హాస్పిటల్ చుట్టూ, కానీ తమరు పట్టించుకుంటేనే కదా ఆ నర్స్ నేను వచ్చానని చెప్తే చాలు ఏదో ఒక వంక చెప్పి నా నుండి తప్పించుకునేవారు అని అంటుంది దివ్య. సారీ ఆ విషయం గురించే నీకు చెప్పాలని వచ్చాను. ఆ రోజు మీ సిస్టర్ సేవ్ చేయబోయి మా అన్నయ్య కూడా ప్రమాదంలో పడ్డాడు, తన తలపై ఎవరో గట్టిగా కొట్టారు అని అంటాడు. ఏంటి నువ్వనేది, అతనికి ఎలా ఉంది ఇప్పుడు అని దివ్య కంగారుగా అడుగుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నాడు, తను త్వరగానే కోలుకున్నాడు అని అంటాడు. దివ్య మనసు కాస్త కుదుట పడగా రాహుల్ ఇంకా ఏదో చెప్పేలోపు అర్జున్ వెనక నుండి తనని దివ్య చూడకుండా కవర్ చేయమని సైగ చేస్తాడు. రాహుల్ తన వెనక్కి చూడడంతో ఏముంది అక్కడ అని దివ్య వెనక్కి తిరిగి చూడబోతుంది. రాహుల్ వెంటనే దివ్య వెనక్కి తిరిగి చూడకుండా హాగ్ చేసుకుంటాడు. అర్జున్ గుడ్ బ్రో అంటూ 2 చేతులతో థమ్స్అప్ సింబల్ చూపిస్తాడు. రాహుల్ పోరా అని లిప్ మూమెంట్ ఇస్తాడు. రాహుల్ ఏమైంది అని అడుగుతుంది దివ్య. నిన్ను చాలా మిస్ అయ్యాను దివ్య, కాసేపు ఇలానే ఉండు అని అంటాడు రాహుల్. అర్జున్ వెళ్ళిపోగానే దివ్యని మెల్లగా వదిలి రేపు మా ఫ్యామిలీని తీసుకుని వస్తాను అని అంటాడు. దివ్య ఇప్పుడు వద్దు రాహుల్, కొన్ని రోజులు ఆగాక ఇంట్లో చెబుదాం అని అంటుంది. రాహుల్ మొబైల్కి అర్జున్ మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చూడగానే రాహుల్ సరే దివ్య నీ ఇష్టం బాయ్ అంటూ 2 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి దివ్యకి బాయ్ చెప్తూ స్పీడ్గా వచ్చి దివ్య బుగ్గపై ముద్దు పెట్టి బాయ్ మై డియర్ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. దివ్య నవ్వుకుని చూడడానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాహుల్ దివ్యని ముద్దు పెట్టుకోవడం ఒక వ్యక్తి చూస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.